అంతా ఏదో నాటకంలా ఉంది. రేయ్, నాటకాలు ఆడుతుంది నువ్వు. అది తప్ప ఆయనకి ఇంకోటి తెలీదు. ఏంటి వాగుతున్నావు? అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఆవిడ చాలా ఫేమస్ గైనకాలజిస్ట్. ఆవిడ వచ్చారని తెలిసి అపాయింట్మెంట్ కోసం వచ్చాను. స్వర్ణని ఇక్కడికి పిలిపించాను. అబద్ధం. కళ్ళారా చూసాక కూడా అబద్ధం అంటావే? బావా, అసలు అక్క ఇక్కడుందని నీకు చెప్పిందెవరు? ఎవరైతేనే చూసిన వాళ్ళు ఇక్కడుందేంటి అని అన్నారు. అనగానే తప్పుగా ఆలోచించేసి పెద్దబాబుని వెంటేసుకొని నీ భార్య అలా ఇలా అంటూ తీసుకొచ్చావా? ఇంతకీ ఎవరు చూసినోళ్ళు? నీకు అనవసరం. వాళ్ళు చెప్పింది నిజమేగా. ఏంట్రా నిజం? స్వర్ణ ఉందని చెప్పలేదే? అసలు ఇది ఇక్కడికి ఎప్పుడొచ్చిందా అని అర్థం కావట్లేదా? క్లియర్ గా చెప్పాక కూడా అర్థం కాకపోవడం ఏంటి? అపార్థాలే కానీ అర్థం చేసుకోవడం రాదా? మారవా? నీ అభిప్రాయాలు మార్చుకోవా? ఇలా అయితే ఈ జన్మలో మారవు. మన హాస్పిటల్ ఉండగా, అంతమంది స్పెషలిస్టులు ఉండగా ఇక్కడ అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎవరి నమ్మకాలు వాళ్ళవి. ఆవిడికి చూపిస్తే మంచిదనిపించింది, వచ్చాను. మీరేదో మాయ చేస్తున్నారు. నీలాగే అందరూ అనుకోకు. వచ్చి చేసింది తప్పని సిగ్గుతో తల ఉంచుకోక ఇంకా ఏంట్రా రెట్టిస్తున్నావు? పద. ఆగారండి సీత, రండి. మేము మీతో రాము. చూసావా చూసావా, ఏదో ఉంది. ఏంటుండేది? ఎవరి మాటలో విని నువ్వు రావటం, నీ వెనకాల బావ రావటం మాకు నచ్చలేదు. అందుకే మాకు మీతో రావటం ఇష్టం లేదు. మీ దారి మీదే, మా దారి మాదే. ఎవరి దారి తప్పో ఎవరి దారి ఒప్పో ఇంటికెళ్ళాక చెప్తా. రఘు, అతను నిన్ను ఇక్కడికి తీసుకొస్తే నువ్వేమైనా చిన్నపిల్లాడివా ఇక్కడికి రావడానికి? నువ్వు ఇలా రావడం నా మనసుకి చాలా బాధగా ఉంది. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. చిచి, నువ్వు మాటలు పడింది కాకుండా నన్ను మాటలు అనిపిస్తున్నావు. ఇంకా ఎందుకు ఇక్కడ? పద పదరా. అక్క పద, దాని పని పడదాం. ఏయ్, లేవే, లే. ఏంటే, నిప్పు రాజేసి మంట ఎలా రగులుతుందా అని ఈ పేపర్ని అడ్డం పెట్టుకుని నక్కి నక్కి చూస్తున్నావా? జిత్తులు మారి నక్క. ఏయ్, నిప్పేంటి మంటేంటి చూడమేంటి? ఏమీ తెలియనట్టు వెదవ బిల్డప్ ఇవ్వకు. నువ్వు కాదా మా అక్క ఇక్కడుందని లేనిపోనివని నా మొగుడికి చెప్పి ఇక్కడికి వచ్చేలా చేసింది? నేను ఫోన్ చేయడం ఏంటి? నాకేం తెలీదు. ఆహా, ఏమీ తెలియందే అసలు అక్కడ ఏం జరుగుతుందో అని నక్కి నక్కి చూస్తున్నావా? అందరూ నీలాగే ఉంటారనుకుంటున్నావా? అసలు నువ్వెందుకు వచ్చావా ఇక్కడికి? హోటల్ అన్నాక ఎవరైనా వస్తూ ఉంటారు, వెళుతూ ఉంటారు. ఏ రాకూడదా? మరి అలాగే మా అక్క వచ్చింది అనుకోక దాన్ని మరోలా చిత్రించి ఫోన్ ఎందుకు చేసావు? నేను చేయలేదంటుంటే మళ్ళీ మళ్ళీ అదే మాట అంటావే? నువ్వెన్నిసార్లు చెప్పినా మేము నమ్మం. కానీ నువ్వు ఒకటి మాత్రం గుర్తుంచుకో, నువ్వేదో నీకు జరిగింది అన్యాయం అనుకొని పగ ప్రతీకారం అంటూ పిచ్చి వేషాలు వేస్తే ఈసారి బడిత పూజ చేయాల్సి వస్తుంది. చూడు, మా అక్క నిప్పు. దాని వంక సూటిగా చూస్తే మాడి మసైపోతావు. టచ్ చేస్తే మంటలు అంటుకుంటాయి. ఎంత దూరంగా ఉంటే నీకే అంత మంచిది. అయినా మొన్న మీ ఊళ్ళో మీ వాళ్ల ముందు అంత జరిగినా ఇంకా బుద్ధి రాలేదా? మళ్ళీ మా ఆయన వెంటపడ్డావు. మర్యాదగా నీ హద్దుల్లో నువ్వుండు, లేకపోతే షేపులు చేంజ్ అవుతాయి. ఏంటే ఇష్టం వచ్చినట్టు పేలుతున్నారు? నాకు మీ ఆయనకి ఏ సంబంధం లేదు. ఇంకొకసారి నా జోలుకొస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. నా షేపులు కాదు, మీ అడ్రస్లు మారుతాయి. ఇద్దరం ఉన్నాం కదా అని అతిగా మాట్లాడకండి. జాగ్రత్త.
చూసావా చూసావా అక్క దాని పొగరు చేసిందంతా చేసి ఎలా రివర్స్ అయి మాట్లాడుతుందో. తెగబడిపోయినోళ్ళు అలాగే ప్రవర్తిస్తారే. ఇంటికెళ్ళి అమ్మమ్మ గారితో చెప్తే దాని తిక్క కుదురుస్తుంది. అప్పుడు ఎవరి అడ్రస్లు మారతాయో తేలుతుంది. వద్దు స్వర్ణ, ఇప్పుడే మనం తొందరపడొద్దు. ఏంటక్క తప్పు చేస్తూ కూడా నటిస్తూ మోసం చేస్తుంటే చెప్పొద్దంటావ్? అత్తయ్య గారి పరిస్థితి వివరంగా చెప్పాను కదా. ఆవిడ ఆరోగ్యం మెరుగుపడేదాకా, ఇప్పుడున్న ఇబ్బందుల్లో నుంచి కాస్త బయటపడేదాకా కొంచెం ఓపిక పట్టవే. పద. ఇంతసేపు లోపలేం చేస్తున్నారు? కాఫీ తాగుతున్నాం. వెళ్ళమన్నాం కదా, ఇంకా మీరు ఇక్కడే ఉన్నారేంటి? మిమ్మల్ని తీసుకెళ్లకుండా ఎలా వెళ్ళేది? మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళాలి. ఈ విషయం ఏంటో తేల్చాలి. తేల్చింది చాలు. స్వర్ణ, పదండి వెళ్దాం. మేము రామన్నాం కదా. స్వర్ణ, సీత, హోటల్లో అసహ్యంగా ఉంటుంది. అందరూ మనల్నే చూస్తారు. సీత, రండి వెళ్దాం. పదరా, పద. స్వర్ణ, సాకేత్, రే రఘురామ్, ఏమయ్యారు వీళ్ళంతా? ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు, సమయానికి రారు. ఏమంటావు జడ్జి గారు, మీరైనా రండి. సీత, నీకు అసలు బుద్ధి ఉందా? రాత్రి కదా అంత రాత్రంతం జరిగింది. మళ్ళీ పొద్దున్నే ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావే? నిన్న శుభకార్యం చెడగొట్టావు. ఇవాళ ఇంకో శుభప్రదమైన పని మొదలు పెడదామనుకుంటే ఇంట్లో లేకుండా వెళ్ళిపోయావు. అసలేమిటే నీ ఉద్దేశం? ఎందుకు ఇలా కొత్తగా ప్రవర్తిస్తున్నావు? రాత్రే కదా, అలా కాదమ్మమ్మ గారు, ఇలా కాదమ్మమ్మ గారు, తప్పు చేసేదాన్ని కాదు, పద్ధతి తప్పేదాన్ని కాదంటూ అంతంత దీర్ఘాలు తీసి మాట్లాడావు కదా. బురద గుంటలో జంతువులా మళ్ళీ పొద్దున కల్లా దులిపేసుకుని వెళ్ళిపోయావేమిటే? ఆడాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు ఇంట్లో ఉన్న మగాళ్లకో పెద్దాళ్లకో చెప్పెళ్ళడం పద్ధతి కాదా? పద్ధతే అమ్మమ్మ గారు. మరి ఆ విషయం తెలిసి ఎందుకు పద్ధతి తప్పావు? నిర్లక్ష్యమా? ఏమిటి వీళ్ళకి చెప్పేదని తల బిరుసా? లేక అత్తగారు తన తల బిరుసేమన్నా నూరిపోసిందా? ఇలా లక్ష్యం లేని పనులు ఎందుకు చేస్తున్నావు? అసలు ఎక్కడికి వెళ్ళావు? మాట్లాడమే. అమ్మమ్మ, అక్క అక్క అమెరికా నుండి ఫేమస్ గైనకాలజిస్ట్ వచ్చారని, ఇవాళ రేపే ఉంటారని అక్కకి తెలిసిన వాళ్ళు ఫోన్ చేశారట. నా కోసం అపాయింట్మెంట్ తీసుకోవడానికి అర్జెంటుగా వెళ్ళింది. ఏమిటే, నేను దాన్ని అడుగుతుంటే అమ్మమ్మ అని నాజోగ్గా సన్నాయి నొక్కులు నొక్కుతూ నువ్వు జవాబు చెప్తున్నావు? ఆ మాట చెప్పడానికి దానికి నోరు లేదా? అయినా అదెళ్ళింది నీకెలా తెలిసింది? ఆ డాక్టర్ అడ్రస్ ఎలా తెలిసింది? చెప్పవే సీత, దాచకుండా నిజం చెప్పు. నేను చెప్పేది నిజం అమ్మమ్మ. నువ్వు నోర్మై, నువ్వు చెప్పవే. అది చెప్పేది నిజమే అమ్మమ్మ గారు. నాకు ఫోన్ రాగానే హడావిడిగా వెళ్ళాను. అపాయింట్మెంట్ వెంటనే ఇచ్చారు. హాఫ్ అన్ అవర్లో చూస్తామన్నారు. రిసెప్షన్ నుంచి ఫోన్ చేసి ఉన్న పళ్ళంగా దీన్ని రమ్మని చెప్పాను. మొత్తానికి బాగా నటించి గ్రానీని బుట్టలో వేసుకున్నారు. ఎవరు ఎవరికి ఏం రాసిచ్చినా
అంతా తిరిగి నా సొంతం ఎలా చేసుకోవాలో నాకు బాగా తెలుసు. మీకే కాదు, నాకు నటించడం వచ్చు. చూపిస్తా నా టాలెంట్. అర్జెంటుగా రా స్వర్ణ అంటే నేనేంటో అని కంగారుగా వెళ్ళాను. మేం వెళ్ళగానే వీళ్ళు మా వెనుకలే వచ్చారు. ఏరా, వాళ్ళు అక్కడున్నారని నీకెలా తెలిసింది? ఆ అడ్రస్కి ఎలా వెళ్ళావు? వీడే లాయర్ గారు వచ్చినప్పుడు సీత లేదు కదా, తను ఎక్కడుందో నాకు తెలుసురా అని నన్ను బలవంతంగా హోటల్కి తీసుకువెళ్ళాడు. తీరా అక్కడికి వెళ్ళాక వీళ్ళు డాక్టర్ని కలవడానికి వెళ్ళారని తెలిసింది. డాక్టర్ అంటున్నారు, హోటల్ అంటున్నారు. నాకేం అర్థం కావటం లేదు. అమ్మమ్మ గారు, క్యాంప్ డాక్టర్లు హోటల్లోనే కదా దిగేది. మాకెవరికీ తెలియంది వీళ్ళ జాడ నీకెలా తెలిసింది? వీణెందుకు లాక్కెళ్ళావు? వీణ్ణి లాక్కెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందిరా? రాత్రి ఈవిడ ఎక్కడికి వెళ్ళింది అని బుర్ర పగలగొట్టుకుని టెన్షన్ పడ్డాం కదా. మళ్ళీ పొద్దునే కనిపించలేదు. నేను బాల్కనీలో ఫోన్ మాట్లాడుతుంటే ఈ మహాతల్లి గేట్లు కంగారుగా పరిగెత్తడం చూసి అక్కగారేమన్నా చెల్లెలు గారికి ఫోన్ చేశారేమో, లేకపోతే ఎందుకు అంత కంగారుగా పరిగెడుతుంది అని నేను అన్నయ్యని రా అన్నయ్య అని తీసుకెళ్ళాను. తప్ప? అయినా చెప్పకుండా వెళ్ళిన వాళ్ళని వదిలేసి వెతకడానికి వెళ్ళిన నన్ను లాయర్లా ప్రశ్నిస్తావేంటి గ్రాని? అయినా నా భార్యని నాకు చెప్పకుండా నీకు చెప్పకుండా తను పెత్తనం కట్టుకొని ఎవరో అమెరికా డాక్టర్కి చూపించడం ఏంటి? మనకెవరికి లేని బాధ్యత తనకే ఉందా? నీ భార్య కాకముందే ఇది నా చెల్లెలు కాబట్టి, తెలిసిన వాళ్ళు మంచి డాక్టర్ అని చెప్పారు కాబట్టి తీసుకెళ్ళాను. దాని మీదున్న ప్రేమతో, ఆరాటంతో. ఆరాటానికైనా ఒక హద్దుండాలి. ఇంకెప్పుడు ఇలాంటి పనులు మాకు చెప్పకుండా చేయకు. ఏరా, నువ్వు మాత్రం అది కంగారుగా వెళుతుంటే ఆపి అడగాల్సింది పోయి వీణ్ణి వెంటేసుకుని నువ్వు ఫాలో అవటం ఏమిట్రా? ఫాలో అవ్వటం ఏంటి బావా? అంటే నా మీద అక్క మీద అపనమ్మకమా బావా? ఏంటి బావా ఇది? మళ్ళీ మొదటికొచ్చావా? ఏయ్, మొదటికి లేదు చివరికి లేదు, పద. అమ్మమ్మ గారు, నా పేరు మీద ఆస్తి రాయాలనుకుంటున్నారంట. ఎందుకు? ఎందుకు నానమ్మా? మేము వచ్చినప్పుడు ఆస్తిపాస్తుల కోసం రాలేదు, మీ ప్రేమాభిమానాల కోసం వచ్చామని అన్నాం కదా. అప్పుడు వేరు, ఇప్పుడు వేరురా. హారతి, ఎందుకు ఇక్కడికి రమ్మన్నావు? ఎక్కడ పోగొట్టుకున్నది అక్కడే వెతుక్కోవాలి అంటారు. అంటే సీత రహస్యం హోటల్ ఆర్కే చుట్టూనే ఉంది. తన హోటల్కి ఎందుకు వస్తుందో, ఎందుకు పోతుందో అక్కడైతేనే మనం కనిపెట్టగలం. చూడు సాకేత్, సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. అదేంటో అంతుపట్టడం లేదు. కాస్తలో మిస్ అయింది. లేకపోతే దాంతోపాటు ఉండేదెవరో తెలిసేది. వాడెవడో తెలుసుంటే అటునుంచటు నరుక్కొచ్చేదాన్ని. వాడెవడో, దాంతో ఏం సంబంధమో మొత్తం తెలిసిపోయేది. వాళ్ళకి నేనే నిన్ను రప్పించానని తెలిసిపోయింది. సీతను మనకు దొరకకుండా స్వర్ణే కాపాడింది. అది ఇక్కడికి రావడానికి కారణం మన ఫోన్ కన్వర్జేషన్ అది విన్నట్టుంది. నేను రఘురామ్ని లాక్కొస్తుంటే అది అలర్ట్ అయింది. షార్ట్ కట్లో వచ్చి సిస్టర్ని సేవ్ చేసుకుంది. జస్ట్ మిస్. మిస్ అయిన దాని గురించి, జరిగిపోయిన దాని గురించి ఆలోచించే ప్రయోజనం లేదు సాకేత్. ఎలాగైనా సీతని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి. గ్రానీ,
ఏమిటి వీడు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? ఏదో పనిలో ఉన్నట్టున్నాడు. సెక్యూరిటీ, సెక్యూరిటీ, అమ్మా నేను వచ్చానని చెప్పి మీ సార్ని పిలుచుకురాపో. ఏంటి సాకేత్, మాట్లాడు. కట్ అయింది. నువ్వే ఫోన్ చేసి మాట్లాడు. ఆవిడ సంగతి తెలుసుగా, ఆకాశంలో తిరిగే పక్షి కడుపులో పేగులు లెక్క పెడుతుంది. ఏం పర్వాలేదు. క్లూ ఏదైనా దొరికితే మనం క్లవర్గా బిహేవ్ చేయొచ్చు. సాకేత్ బాబు ఆఫీస్కి రాలేదమ్మా. ఏమిటి, ఆఫీస్కి రాలేదా? ఆఫీస్కి అని చెప్పి ఎక్కడికి వెళ్ళాడు వీడు? నువ్వు సరిగా చూసావా? రాలేదమ్మా, వస్తే కారు ఉండేది కదమ్మా. ఏరా సాకేత్, ఎక్కడున్నావురా? ఆఫీస్లో ఉన్నాను గ్రాని. షటప్. అబద్ధాలాటం ఎప్పటి నుంచి మొదలు పెట్టావురా? అబద్ధాలేంటి గ్రాని, నేను ఆఫీస్లోనే ఉన్నాను. ఏరా, నేను ఎలా కనిపిస్తున్నా నీకు? మళ్ళీ అలాగే మాట్లాడుతున్నావు? నేను ఇప్పుడు మన ఆఫీస్ ముందే ఉన్నానురా. నువ్వు ఆఫీస్కు రాలేదని సెక్యూరిటీ చెప్పాడు. ఓ అదా, ఆఫీస్ అంటే మన ఆఫీసులో ఉన్నానని అనలేదు గ్రాని. ఆఫీస్ పని మీద ఇండస్ట్రియల్ ఆఫీస్కి వచ్చాను. ఆ ఆఫీస్లో ఉన్నాను. నమ్మన్రా, నీ మాటల్లో ఏదో తేడా ఉంది. నీ మాటలు అబద్ధమని స్పష్టంగా తెలుస్తున్నాయి. లేదు గ్రాని, నేను నిజంగా ఇండస్ట్రియల్ ఆఫీస్లోనే ఉన్నాను. చూడు సాకేత్, గొడవల్లో చిక్కుల్లో పడి నువ్వు ఈ మధ్య ఆఫీస్ వ్యవహారాలు చూడటం మానేశావు. కాస్త శ్రద్ధ పెట్టి పనిచేయి, లేకపోతే మార్కెట్లో వెనకబడిపోతాం. నేను ఆడిటర్ దగ్గరికి వెళుతున్నాను, నువ్వు అక్కడికి వచ్చేయి. అలాగే గ్రాని. కాస్త అయితే బుక్ అయిపోయేవాడిని. బాగానే మేనేజ్ చేసావు సాకేత్. పర్వాలేదు, బాగానే డెవలప్ అయ్యావు. అబద్ధాలు ఆడటం డెవలప్మెంటా? నీలాంటి బుద్ధవతారం అబద్ధాలు ఆడడం అంటే డెవలప్మెంటే. హారతి, నేను బుద్ధ అవుతారన్నా? ఏ జోక్ అన్నాను. సాకేత్, యు ఆర్ గ్రేట్. అందుకేగా నీ మీద నాకులా. అక్క, ఏంటక్క, ఏమైంది? ఇవాళ అత్తయ్య దగ్గరికి ఎలా వెళ్ళాలో అర్థం కావడం లేదు స్వర్ణ. కాలు బయట పెట్టాలంటేనే భయంగా ఉంది. ప్రతిసారి ప్రమాదం అంచుల దాకా వెళ్ళి తిరిగి వచ్చినట్టు అవుతుంది. అక్క, ఓ పని చేస్తే? ఏంటి అది? ఇంట్లోనే ఉన్నట్టు ఏదన్నా ప్లాన్ చేసి నువ్వు బయటికెళ్తే? అదెలా సాధ్యమవుతుంది? షవర్ ఓపెన్ చేసి ఆ బాత్రూమ్ లాక్ చేస్తే? ఎంతసేపు అనాలా? అనుమానం వస్తే నిజంగానే ప్రమాదంలో పడతాం. ఏమిటి, అక్క చెల్లెలిద్దరు పొద్దున్నే చెవులు కోరుకుంటున్నారు? మళ్ళీ ఎటన్నా చెప్పకుండా వెళ్ళి టెన్షన్ పెట్టాలని ప్లాన్ వేస్తున్నారా? కావాలని ప్లాన్ ప్రకారం టెన్షన్ పెట్టాల్సిన అవసరం మాకే ఉందమ్మమ్మా. ఏమీ లేకపోతే ఏమిటి అనగానే అంత ఉలికి పడ్డారెందుకు? లేదమ్మమ్మా, చెప్తే వెళ్ళమంటారో వద్దంటారో అని. చూపించక ముందు ఉండాలా ఆలోచన. చూపించుకొచ్చాకెందుకు? ఎవరొకరు కారులో వెళ్ళి రిపోర్ట్స్ తీసుకురండి. మేమిద్దరం కలిసి వెళితే అది అడగలేంది ఏదైనా నేను అడగొచ్చు కదా అమ్మమ్మ గారు. వాళ్ళిద్దరు ఎందుకు వెళ్ళడం? నేను తీసుకెళ్తాను గ్రాని.